వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. మచిలీపట్నం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నిబంధనలను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన నూతన బార్ విషయంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని మండిపడ్డారు. కంచె చేను మేసిన విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం విక్రయాలకు సహకరిస్తున్నారని అన్నారు. స్టేట్ హైవేను ఆనుకొని మద్యం దుకాణాన్ని టెంట్లు, షెడ్ల మధ్య ఏర్పాటు చేసి విక్రయాలు జరుగుతుంటే ఎక్సైజ్ అధికారులు మాత్రం లంచాల మత్తులో ఉన్నారని పేర్ని నాని విమర్శించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు మద్యం దుకాణాల ఆగడాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సారా అమ్మకాల్లో బరితెగింపుని కట్టడి చేయాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు లేదా దాని శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర అసెంబ్లీ ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే సారా వ్యాపారస్తులు బరితెగిస్తుంటే దానికి ఎక్సైజ్ మంత్రి వత్తాసు పలుకుతుంటే ఇక కంచే చేయని వేసిన చందాన ఇలా బరితెగింపు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మైకులు పట్టుకుంటే మీటింగ్లు మాత్రం మాటలు హోటల్ దాడతాయి. ప్రజల కోసం నిద్రాహారాలమని పనిచేస్తున్నట్టు వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నామంటారు. కానీ ఇక్కడ చూస్తే కాసుల కక్కుర్తి కోసం లిక్కర్ మాఫియా అవినీతి సొమ్ములో మొత్తులో మురుగుతేతున్నటువంటి మంత్రి డిపార్ట్మెంట్. బందర్లో ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారి తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగుండా అతి సమీపంలో ఆరు బయట పొలాల మధ్య స్థలంలో బారు పెట్టడం, శామ్యానాల కింద బారు పెట్టడం, చిత్ర విచిత్రాలు. కొల్లు రవీంద్ర ఎలుబడిలో అతని శాఖలో చిత్ర విచిత్రాలు చూడండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగుండా అతి సమీపంలో శామ్యానాల్లో బారు పెట్టడం. బార్ అంటే ఎక్కడ ఉండాలి? పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, లేదా పర్మనెంట్ ఒక షెడ్ ఉండాలి, చుట్టూ గోడలు ఉండాలి, తలుపు ఉండాలి, మదుగు ఉండాలి, లోపల తాగాలి, ప్రజలకు కనపడకూడదు. కానీ ఆరు బయట పిక్నిక్ పార్టీ లాగా మరి స్టేట్ హైవే ఆనుకుని ఇవాళ శామ్యానాలో పందేళ్లలో పాత కంటైనర్ రోడ్డు తెచ్చి దాంట్లో సరుకు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తుంటే పాపం నోరు వాయాలని గంగాధర్ అనే ఒక డమ్మీని ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పెట్టుకుని, భార్గవ్ అనే ఒక ఏఈఎస్ని ఏజెంట్గా పెట్టుకుని కొల్లు రవీంద్ర అడ్డగోలుగా దోచుకున్నటువంటి పరిస్థితి. ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే బారుల్లో సిగ్గుపడ్డ కొల్లు రవీంద్ర, నేను ఛాలెంజ్ చేశాను, నీ బారుల్లో ఎంతెంత ఉన్నాయో బహిరంగంగా ప్రకటించవయ్యా. సేల్స్ ఎంత ఉన్నాయి, ఏ బారులో ఏ నెలలో ఇచ్చిన కాడి నుంచి సేల్స్ ఎంత చెప్పే దమ్ము లేదు ఇంతవరకు. ప్రతి బార్లో కూడా అయితే కల్తీ మద్యం, సొంత తయారీ మద్యం, పరాయి రాష్ట్రాల మద్యం, లేదా బ్రాందీ షాపుల్లోంచి మద్యం తెచ్చి అమ్మటం, ఈ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్తే మంత్రికి చీమ కుట్టినట్లేదు. ఎందుకంటే మంత్రి కనుసనల్లోనే నెల మా ఊళ్ళు వస్తున్నాయి కాబట్టి మంత్రి మాట్లాడడం ఒలకటు పలకడం. ఎక్సైజ్ కమిషనర్కి ఏమైంది? ఏం పోయే కాలం డిపార్ట్మెంట్కి? నేను సమాచార హక్కు చట్టం కింద కాగితం పెట్టా, ఎన్నాళ్ళు అయింది? 4 నెలలు 5 నెలలు అయింది. సిగ్గు లేదా మీ ఎవరికి అంటున్నా? సమాధానం చెప్పాక సిగ్గు లేదా అంటున్నా? చెప్పకుండా పొడుకుంటాకి మా ఊళ్ళ మత్తులో నిద్రపోతున్నారా మీరందరూ? ఇవాళ బందర్లో బరితెగించి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగుండా శామ్యానాల్లో బహిరంగంగా బారు పెట్టి మందు పోస్తుంటే పట్టించుకోడు ఎవడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.